దేవునికి నా వందనాలు. అలాగే ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి, సహాయ కాపరి గారికి, పెద్దలందరికీ, సంఘం అందరికీ కూడా నా వందనాలు. స్త్రీ సమాజం వారికి, యూత్ వారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడి నామంలో వందనాలు. చిన్న వాక్యాన్ని చూద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14-15. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒక్కి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇక్కడ ఒకసారి మొదట్లో మనం చూస్తే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివని చెప్తున్నాను. మన చుట్టూ ఉన్న చేపలు, మనకి కనబడుతున్న పశువులు, వీటన్నిటికీ కూడా ఏం లేదంటే ఏలిక అనేది లేదంట. వాటిని రూల్ చేసుకునే కెపాసిటీ కానీ లేదు. దీన్నే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే రూలింగ్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకనంటే దేవుడు మనల్ని సృజించినప్పుడు ఏదైనా వనంలో ఆయన 6 రోజులు సృష్టి చేసి మానవుడితో అన్నారంట, ఇదిగో ఈ సృష్టిని అంతటిని నువ్వు ఏలాలి అని. వీటిని నువ్వు ఫలించి అభివృద్ధి చెంది నిన్ను వీటిని ఏలే ఎబిలిటీ నీకు ఇస్తున్నానని దేవుడు చెప్పాడంట. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఏ జీవులకి కూడా వాటిని పరిపాలించుకునే ఒక యోగ్యత లేదు. కానీ దేవుడు మనల్ని ఏదే ఒక నాయకులుగాను, మనల్ని ఇతరుల్ని అధికరించే ఒక కెపాసిటీని మనలో పెట్టారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల మీద కొన్ని ఆశలు పెట్టుకుంటారు కదా. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని చూసి చెప్తూ ఉంటారు, ఇదిగో నువ్వు డాక్టర్ చదవాలని నా కోరిక, లేకపోతే నువ్వు పలానా స్థానంలోకి ఎదిగితే నాకు ఇష్టం, నిన్ను ఇలా చూడటం నాకు ఇష్టం, నువ్వు ఇలాగ బాగుపడితే మంచి స్థానంలోకి వెళ్తే నాకు చూడాలని ఉంది అని కొన్ని ఆశలు వారితో చెప్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మనల్ని సృజించినప్పుడంట మన మీద ఒక ఆశ పెట్టుకున్నారంట, మన మీద ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నారంట. ఏదనంటే మనము ఏలికి చేసేవారమే ఉండాలి, మనం రూలింగ్ చేసేవారమే ఉండాలని. ఒకరి కింద బానిసగానో లేకపోతే ఒకరి కింద దీనంగానో మనము ఉండడము దేవుని చిత్తం కాదు. కానీ మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండడము దేవుని చిత్తం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలో దీనికి ఆపోజిట్గా ఏం చెప్తున్నారంటే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసేదివి. అంటే దేవుడు మనకిచ్చే యోగ్యతని, దేవుడు మనకిచ్చే ఆ నాయకత్వాన్ని మనం మిస్ చేసుకుని ఎవరితో సమానంగా అయిపోయామంట, మన చుట్టూ ఉన్న ఈ యొక్క పురుగులతోటి, చేపలతోటి మనం సమానంగా మారిపోయామంట. ఎందుకనంటే కింద వచనంలో మాట్లాడుతున్నారు, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఎవరు అంటే సాతాను గురించి చెప్తున్నారు. మరి ముఖ్యంగా మనము యవ్వన కాలంలో చూసినట్లయితే, యవ్వన కాలంలో మనకున్న చిన్న చిన్న వాటిని చూపించి సాతాను మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ చిన్న చిన్న వీటికి మనం ఎప్పుడైతే ఆశపడి లొంగిపోతామో, అప్పుడు చేప ఏ రీతిగా అయితే చిన్న ఆహారానికి లోబడిపోయి దాని యొక్క జీవితం అంతా, దాని ప్రాణాన్ని అంతా వదిలేసుకుంటుందో వలలో పడి, ఆ రీతిగా మన జీవితాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. మనకి పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి మనకి చాలా బాగా తెలుసు. ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, దావీదు అంట తన కుటుంబంలో ఆఖరి వాడిగా ఉన్నాడు కదా. దావీదుకి చాలా మంది అన్నీలు ఉన్నారు. అయితే తన తండ్రి దావీదుకి ఒక గొర్రె మందను అప్పచెప్పాడంట. ఇదిగో ఈ గొర్రె మంద బాధ్యత నీది, నువ్వు అడవిలోకి వెళ్ళి ఈ మందను మేపుకుని దీని కొరకు నీకు ఈ మందను అప్పగిస్తున్నాను, దీని బాధ్యత అంతా నీదని చెప్పాడంట. అయితే తనకున్న అన్నీలందరూ కూడా ఆర్మీలో ఉద్యోగం చేసేవారంట. ఆర్మీలో ఉద్యోగం చేస్తే అప్పుడు తిన మాత్రం ఆర్మీ జాబ్ అంటే అందరూ గుర్తించదగిన జాబు, అందరూ మెచ్చుకునే జాబు, అందరూ పొగిడే జాబు. కానీ దావీదు మాత్రం ఒక్కడే ఒంటరిగా అడవిలోకి వెళ్ళి గొర్రెలు మేపుకునే పని దావీదుకి అప్పగింపబడి, అయినా దావీదు తనకు అప్పగింపబడిన పనిని సింపుల్గా తీసుకోలేదంట. ఇదేంటి అన్నీలందరినేమో డాడీ ఆర్మీకి పంపించి నన్ను మాత్రం అడవిలోకి వెళ్ళి గొర్రెలు మేపుకోమని పడేశాడు అని చెప్పేసి దాన్ని చులకనగా తీసుకోలేదు, దాన్ని తగ్గింపుగా తీసుకోలేదు. కానీ ఆ మందేళ్ళ తను ఎంత బాధ్యత చూపించాడంటే, మనందరికీ తెలుసు, అడవిలో ఒక్కడే గొర్రెలు మేపుకున్నప్పుడు ఆ మందని గొర్రెపిల్లని సింహాలు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాటితో పోరాడి తన ప్రాణాన్ని బలంగా పెట్టి దావీదు ఆ మంద కోసం నిలబడతాడు. ఇందులో దావీదుకున్న సాహసము, తనకున్న దేవుని మీద ఉన్న ధైర్యం ఒక ఎత్తు అయితే, ఆ మంద మీద తనకున్న బాధ్యతని తను చూపించుకున్నాడు.
ఎందుకంటే తన తండ్రి తనకు అప్పచెప్పింది చిన్న విషయం అయి ఉండొచ్చు, అల్పమైనది అయి ఉండొచ్చు, కానీ దాంట్లో తన ఒక నమ్మకత్వాన్ని తను చూపించుకున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేసినట్లే మనము చాలా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం కదా. జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా మన క్వాలిఫికేషన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు, మన ఆ జాబ్కి ఎలిజిబులా కాదా. అదొక ఎత్తు అయితే ఏ ఉద్యోగస్తుడైనా మన గుణాన్ని టెస్ట్ చేస్తాడు. ఎందుకనంటే మనము రేపొద్దున కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి నమ్మకంగా ఉంటామా, బాధ్యతగా ఉంటామా, లేకపోతే ఎలా పడితే అలా ఉంటామా. ఒకవేళ మనం ఎలా పడితే అలా ఉండి నమ్మకంగా పని చేయకపోతే ఎవరు నష్టపోతారంటే రేపొద్దున జాబ్ ఇచ్చిన వాళ్ళే నష్టపోతారు. కాబట్టి ఏ ఉద్యోగస్తుడైనా మంచి ఉద్యోగస్తుడు, మంచి నమ్మకస్తుడికి ఉద్యోగం ఇవ్వాలనుకుంటారు. అలాగే దేవుడు కూడానంట ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే తన కుటుంబం ఎడల, తన తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉన్నారో వాళ్ళని గణపరచాలనుకుంటున్నాడంట. ఎవరిని ఒక మెట్టు ఎక్కించాలి, ఎవరిని విలువైన ప్రదేశాలు కూర్చోబెట్టాలని అనుకుంటున్నాడంటే ఎవరైతే బాధ్యత కలిగి నమ్మకం కలిగి ఉన్నారు. అందుకే దావీదు తనకి ఇవ్వబడిన దానిలో తన నమ్మకత్వాన్ని చూపించుకున్నాడు కనుక దేవుడు అతన్ని ఇజ్రాయేలు ప్రజల్ని ఏలేవాడిగా, తర్వాత రాజుగా, చక్రవర్తిగా ఆ గొర్రె మందను మేపుకునే దావీదును హెచ్చించాడు. కాబట్టి మన జీవితంలో మనము హెచ్చింపబడాలన్నా, మరి ముఖ్యంగా యవనస్తులుగా ఉన్న మనము మన జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా మనము దేవుడిచ్చిన ఆపర్చునిటీస్ని, దేవుడిచ్చిన కుటుంబానికి, దేవుడిచ్చిన సంఘానికి మనం బాధ్యత కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి యోచించుకోవాలి. ఎందుకనంటే బాధ్యత కలిగి మనం దేవుడిచ్చిన దానికి మనం నమ్మకం చూపించుకున్నప్పుడు దేవుడు మనల్ని అనేకమైన వీటికి ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా సాతాను చూపించే చిన్న చిన్న వాటికి మనము లొంగినప్పుడు ఇక్కడ చూపించిన వాక్య ప్రకారము దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుని మనం దేని స్థితిలోకి దిగజారుతామని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఒక చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించును గాక. అలాగే మరొకసారి చిన్నదాన్ని అయినప్పటికీ నాకు ఇక్కడ నిలబడి మాట్లాడగలడానికి నా ఎడ్ల చూపించిన ప్రేమను బట్టి సంఘ పెద్దలకి, సంఘమంతటికి కూడా నా వందనాలు.